దిస్ కర్నల్. ఈరోజు ఒక టేస్టీగా అండ్ హెల్తీ హల్వా చెప్తున్నాను. దీనికోసం వాల్నట్, బాదాం, క్యాష్యూ, ఫుల్ మఖన 1 గ్లాస్ ఈచ్ తీసుకుని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత పిస్తా, మెలన్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ కూడా 1/4 గ్లాస్ తీసుకుని వీటిని కూడా అన్నింటినీ డ్రై రోస్ట్ చేసి గ్రైండ్ చేసేసి పౌడర్ని 1 గ్లాస్ పౌడర్ తీసుకోండి. 1 గ్లాస్ పౌడర్కి 1 గ్లాస్ మిల్క్. ఆ 1 గ్లాస్ మిల్క్లో నేను కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేశాను, ఇది ఆప్షనల్. ఇదంతా కొంచెం దగ్గర పడిపోయిన తర్వాత దీనిలో కొంచెం కుంకుమ పువ్వు వేసుకోండి. కుంకుమ పువ్వు వేసుకుని ఆ తర్వాత దానికి ఈ రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ మిక్చర్ ఉంది కదా, ఆ మిక్చర్ని వేసి కలుపుకొని కొంచెం దగ్గర పండివ్వాలి. బాగా దగ్గర పండిన తర్వాత 2/3 గ్లాస్ ఆఫ్ జాగరీ కానీ, బ్రౌన్ షుగర్ కానీ, నార్మల్ షుగర్ కానీ వేసేసుకోండి. వేసుకుని ఒక 2 to 4 స్పూన్స్ వరకు మ్యాక్స్ నాకు నెయ్యి పట్టింది. సో 2 స్పూన్స్ నెయ్యి ముందు వేసుకుని బాగా కలుపుకోండి. సో అదేంటంటే పాకం అది వచ్చి నెయ్యితో కలిసి చాలా చక్కగా ఉడుకుతుంది. ఆ తర్వాత లాస్ట్లో దింపేసే ముందు మళ్ళీ ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసాను. వేసి అప్పుడు మళ్ళీ అన్ని నట్స్తో కనుక ఇది గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించిన, స్వీట్ క్రేవింగ్స్ వచ్చినా కూడా ఇలా చేసుకుంటే కొంచెం హెల్తీ స్టైల్లో స్వీట్ తిన్నట్టు ఉంటుంది. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.